ఓకే స్టూడెంట్స్, మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఓల్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఆ పేపర్స్లో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, ఇటువంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒక్కసారి మనం ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కెమికల్ బాండింగ్ చాప్టర్లో 100 ఇంపార్టెంట్గా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఇక్కడ కెమికల్ బాండింగ్ టాపిక్లో 100 1 మార్క్ క్వశ్చన్స్ మనం సెట్ 3, ఇక్కడ మూడవ సెట్ 3 అంటే థర్డ్ వీడియో ఇది. 1 మార్క్ క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ కెమికల్ బాండింగ్ 1 మార్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 31 to 45 టోటల్ 15 ఉంటాయి. జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, 31st క్వశ్చన్ చూసినట్లయితే నీట్ 2021లో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాజ్ హైయెస్ట్ బాండ్ ఆర్డర్. చూడండి, హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ ప్లస్ అనమాట. O2+ మాలిక్యూల్ అనేది ఇక్కడ హైయెస్ట్ బాండ్ ఆర్డర్. అంటే O2-, O2-, O2+లలో O2+ అనేది హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఉంటుంది. ఇది ఎంత అంటే 2.5 హైయెస్ట్ బాండ్ ఆర్డర్ అనమాట, 2.5. ఓకే, నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూసినట్లయితే 32వ క్వశ్చన్ ఎంసెట్ 2019లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇస్తున్నాం. హైబ్రిడేషన్ ఆఫ్ xenon ఇన్ XeF2. XeF2లో హైబ్రిడేషన్ ఏంటంటే sp3 డీహైబ్రిడేషన్ అన్నమాట. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 33 అంటే 33వ క్వశ్చన్ మనం ఇక్కడ నీట్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇస్తున్నాం. వాట్ ఈస్ ది బాండ్ యాంగిల్ ఆఫ్ అమ్మోనియా? అమ్మోనియా బాండ్ యాంగిల్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, 107 degrees అనమాట. ఓకే, 107 degrees. యాక్చువల్గా sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ 109 degrees ఉండాలి, కానీ ఇక్కడ బాండ్ పెయిర్ రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ అనేది మనకు 109 నుంచి 107కు తగ్గిపోతుంది అనమాట, రెడ్యూస్ అవుతుంది అనమాట. అందుకని స్పెషల్గా అమ్మోనియా యొక్క బాండ్ యాంగిల్ మనం గుర్తుపెట్టుకోవాలి. 1 మార్క్ క్వశ్చన్స్లో ఇది రావడానికి అవకాశం ఉంది. ఇక 34 అంటే 34వ క్వశ్చన్ చూసినట్లయితే ఎంసెట్ 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్ బాండ్ యాంగిల్ ఇన్ CaF3 మనం చూసినట్లయితే బాండ్ యాంగిల్ 87 degrees ఉంటుందన్నమాట. ఇది టీ షేప్ ఉంటుందన్నమాట, టీ షేప్ మాలిక్యూల్. ఇక్కడ లెస్ దాన్ 90 degrees ఉంటుంది, ఇక్కడ 87 అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 35వ క్వశ్చన్ నీట్ 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ డయామాగ్నెటిక్? సో వెరీ ఇంపార్టెంట్, కార్బన్ అనేది ఇక్కడ డయామాగ్నెటిక్. ఎందుకు డయామాగ్నెటిక్? ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. దీంట్లో అన్ని కూడా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక డయామాగ్నెటిక్ ఉంటుంది. కాబట్టి C2 అనేది డయామాగ్నెటిక్ గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 మాలిక్యూల్, ఇది ఎంసెట్ 2017లో ఇచ్చినది, మనం 36th క్వశ్చన్ గా ఇస్తున్నాం. N2 మాలిక్యూల్ యొక్క బాండ్ ఆర్డర్ అంటే 3 అనమాట. దీని బాండ్ ఆర్డర్ 3. ఇవి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, 3. ఇక 37వ క్వశ్చన్ చూసినట్లయితే నీట్ 2019లో ఇచ్చినటువంటి క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ? బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఏముంటుందంటే ఇక్కడ క్లోరిన్ అనమాట. హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ క్లోరిన్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే క్లోరిన్ హైయెస్ట్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా క్లోరిన్ అనేది ఆన్సర్ చెప్పొచ్చు. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ మోర్ ఎక్కడ దేనికి ఉంటుందంటే హైయెస్ట్ గా మనకు క్లోరిన్ అనమాట. ఇక 38th క్వశ్చన్ చూడండి, ఎంసెట్ 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఈజ్. ఇది ట్రైగోనల్ స్ట్రక్చర్ లో ఉంటుందన్నమాట. sp2 హైబ్రిడేషన్ కి ఎగ్జాంపుల్ ఇది. 120 degrees బాండ్ యాంగిల్ నుంచి ట్రైగోనల్ త్రికోణీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఎంసెట్ 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇస్తున్నాం. ఇంకా 39 క్వశ్చన్ నీట్ 2016లో వచ్చినటువంటి క్వశ్చన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐసోస్ట్రక్చరల్ విత్ బోరాన్ టెట్రాఫ్లోరైడ్ అనే ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రక్చర్ కు సంబంధించినటువంటిది ఐసోస్ట్రక్చరల్ స్ట్రక్చర్ అమ్మోనియా ప్లస్ NH4+ అనేది ఈక్వల్ గా ఉంటుంది, కాబట్టి ఇక్కడ NH4+ ఆన్సర్ వచ్చి బికాజ్ బోత్ ఆర్ టెట్రాహైడ్రల్ అండ్ sp3 హైబ్రిడేషన్ అనమాట ఇవి. ఓకే, ఇది 39th క్వశ్చన్. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూసినట్లయితే ఎంసెట్ 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్ బాండ్ ఆర్డర్ ఆఫ్ O2- ఈజ్ అంటే 1.5 బాండ్ ఆర్డర్ ఉంటుందన్నమాట. ఇది ఆక్సిజన్ O2- యొక్క బాండ్ ఆర్డర్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 41 నీట్ 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇస్తున్నాం. విచ్ హ్యాజ్ హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్? లిథియం ఫ్లోరైడ్ ఈజ్ హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లిథియం ఫ్లోరైడ్, సోడియం ఫ్లోరైడ్, పొటాషియం ఫ్లోరైడ్, రుబిడియం ఫ్లోరైడ్ ఇచ్చినట్లయితే వీటిలో ఫాజెన్స్ రూల్స్ ప్రకారం స్మాలర్ క్యాటయాన్ ఉంటుంది, కాబట్టి మోర్ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అట్లాగే బట్ LIF షోస్ హైయెస్ట్ పోలరైజింగ్ పవర్, సో ఇట్ ఈస్ ది హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అందుకని లిథియం ఫ్లోరైడ్ మనం ఇక్కడ ఆన్సర్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ 42nd ఎంసెట్ 2015లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే విచ్ మాలిక్యూల్ ఈజ్ లీనియర్?
ఏది లీనియర్గా ఉంటుందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది లీనియర్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. హైబ్రిడేషన్ ఏంటంటే ఎస్పీ హైబ్రిడేషన్. ఆల్మోస్ట్ ఆల్ ఎస్పీ హైబ్రిడేషన్ ఉన్నటువంటివన్నీ కూడా లీనియర్ స్ట్రక్చర్, రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మనం ఇది ఆన్సర్గా చూడొచ్చు. ఇక్కడ CO2 ఇచ్చాడు, H2O, సల్ఫర్ డైఆక్సైడ్, ClO2, వీటిలో మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఇక్కడ ఈ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. H2O మళ్ళీ V షేప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూసినట్లయితే నీట్ 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్, బాండ్ యాంగిల్ ఆఫ్ H2O మాలిక్యూల్ ఈస్ 104 degrees అనమాట. 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది 109 కంటే తక్కువ ఉంటుంది, దట్ ఈస్ 104 degrees ఉంటుంది, ఈవెన్ దో sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పటికీ అనమాట. నెక్స్ట్ 44 క్వశ్చన్ నెంబర్ 44 చూసినట్లయితే ఎంసెట్ 2019లో ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ హ్యాస్ మాక్సిమం బాండ్ యాంగిల్. ఏది మాక్సిమం బాండ్ యాంగిల్ ఉంటుందంటే ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ 180 degrees, ఇక్కడ CO2 అనేది 180 degrees ఉంటుంది, ఇది బాండ్ యాంగిల్. ఇక్కడ H2O కానీ, అమోనియా కానీ, మీథేన్ కానీ, ఇవన్నీ కూడా టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటాయి. ఇవి అంటే మీథేన్ అది 109 degrees వరకే ఉంటుంది, ఇది 180. కాబట్టి మనం హైయెస్ట్ మ్యాక్సిమం బాండ్ యాంగిల్ అంటే 180, అంటే లీనియర్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు 180 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఇది కొంచెం చూసుకొని, ఆల్రెడీ తెలిసినదే కానీ జాగ్రత్తగా తెలుసుకొని రాయాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ 45 క్వశ్చన్ మనం చూసినట్లయితే నీట్ 2015లో ఇచ్చినటువంటి క్వశ్చన్, బాండ్ ఆర్డర్ ఆఫ్ NO మాలిక్యూల్ ఈస్ ఆన్సర్ 2.5 అనమాట. ఇక్కడ 11 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీని బాండ్ ఆర్డర్ 2.5 అనమాట. ఓకే, ఇది మనకు 45 క్వశ్చన్ అనమాట. NO మాలిక్యూల్లో బాండ్ ఆర్డర్ 0.5. ఇక్కడికి మనం 15 అయిపోయినాయి. నెక్స్ట్ 46 నుంచి నెక్స్ట్ వీడియోలో మనం ఇస్తాం. ఈ వీడియో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ. ఇంకా మీరు ఎవరైనా ఈ వీడియోలో సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.